ప్రతి సబ్జెక్టు మీద వ్యవసాయం, విద్య, ఎట్లా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా రైతులను ముంచింది ఒక సబ్జెక్ట్, ఒక గంట సేపు. ఎట్లా యువతను అన్యాయం చేసింది ఆ సబ్జెక్ట్ ఒకటి. అట్లాగే ఎట్లా మహిళల్ని మోసం చేసిండు, ఎట్లా పెద్ద మనుషులను కూడా మోసం చేసిండు. రకరకాల సబ్జెక్టులు ఏవేవైతే ఉన్నాయో మరి వాటన్నిటిని కూడా శిక్షణ కార్యక్రమాల్లో మనం చెప్పుకోబోతా ఉన్నాం. ఇక మీరు చూస్తూనే ఉన్నారు ఏం జరుగుతూ ఉందో, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవన్ రెడ్డి గారు బాధపడతా ఉన్నారు, ఈయన ఏం చేయడు అని. హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్పినోడు ఏం చేస్తాడు సార్? హిట్లర్ నాకు ఆదర్శం, హిట్లరే నాకు స్ఫూర్తి. ప్రపంచంలో ఎవడన్నా రావణాసురుడు నాకు స్ఫూర్తి అంటాడా? శ్రీరాముడు నాకు స్ఫూర్తి అంటాడు. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయనకు చేతులెత్తి మొక్కాలే. నాకు రావణాసురుడు, హిట్లరు, నరకాసురుడు ఇసొంటి వాళ్ళే నాకు స్ఫూర్తి అంటున్నాడు. ఇక ఆయన నుంచి ఏం ఆశిస్తాం మనం? పెద్దగా ఆశించేందుకు ఏం లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, సినిమా ఇవాళ రేపు ఎట్లాంటి రోజులు అంటే మన పిల్లలు ఎంత హుషారున్నారంటే ఆ యూట్యూబ్లో ట్రైలర్ వచ్చిందో లేదో సినిమా హిట్టా ఫట్టా చెప్తున్నారు. ట్రైలర్ చూసే చెప్తారు. ఇక అసొంటిది నేను సినిమా ఇంటర్వెల్ దాకా అయ్యేపాయ, 50% ఒడిసేపాయ. ఇంటర్వెల్ దాకా చూసినాం, డిజాస్టర్. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. ఇక సెకండ్ హాఫ్ చూస్తే అంతకంటే ఏం ఆశ అయితే కనబడతలేదు. కొత్తదనం ఏమి లేదు. గవే తిట్లు, గవే బూతులు. రోజు తెల్లారలేస్తే కేసీఆర్ గారు జపం చేసుడు, తెల్లారలేస్తే కేసీఆర్ని తిట్టుడు, మన మీద వాడు ఏడుసుడు, ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టుకున్నట్టు పరిపాలన చేత కాదు, మన మీద వాడి ఏడుసుడు. మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. ఎప్పుడన్నా ఇన్నమా ఏదైనా ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి ఈ మాటలు? ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినాం? ఎన్టీ రామారావు గారిని చూసినాం, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు, రోసయ్య గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇంతమందిని చూసినాం. ఈ ముఖ్యమంత్రి గారి మాటలు ఎట్లున్నాయి? మన ఆదిలాబాద్కి పోయిండు. ఈయనని ఎవరు చెప్పమన్నారు అసలు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని? మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ని ఎవడు అడిగిండు? బాండ్ పేపర్ మీద రాసి జేమ్స్ బాండ్ లెక్క అన్ని చేసి ఇస్తాను ఎవడు రాసిమనండి? రాసినవు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను నరికినవు. మరి ఏమైంది నాయన అంటే మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆదిలాబాద్లో 100 రోజుల్లో ఎంత పెద్ద కండలు తిరిగినా పైల్వానైనా పిల్లలు ముట్టిస్తాడే. మనకు తెలియదా 3 నెలల పిల్లలు పుట్టరా అని? అంటే గట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 3 నెలల పిల్లలు పుట్టరా మాకు కూడా ఎరికే, కానీ 30 నెలలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? 30 నెలలు అయిపోయింది కదా, నువ్వే చెప్తివి కదా 3 నెలలు 3 నెలలనే ఇది చేస్తా అది చేస్తా, అల్లం బెల్లం మోసేతికి బెల్లం పెడితివి, అధికారంలోకి వస్తేవి కూర్చుంటివి. ఇలా ఏమైంది రాబోయే అంటే గట్టిగా అన్నావు అనుకో. ఏమైనా రేవంత్ రెడ్డి గారు, రైతు బంధు ఆడవైంది అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. గట్టిగా అడిగినావు అనుకో. ఏమైనా 4000 పెన్షన్ అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఇక ఇంకొకటి నేర్చుకున్నాడు ఏమన్నా అంటే, కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు, కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు, నాశనం చేసిపోయిండు, మొత్తం ఖాళీ సిప్పించిండు, నేనేం చేయాలి? కేసీఆర్ అప్లపాలు చేసినాడు. కేసీఆర్ అప్లపాలు చేసిండే అనుకుందాం, సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం, నువ్వు చెప్పేది అన్ని లంగ మాటలు అవద్దాలే కానీ ఒక్క నిమిషం నిజమే అనుకుందాం. మరి ఏం చేసిండు కేసీఆర్ అప్లపాలు చేసి? కేసీఆర్ అప్పు చేస్తే 200 పెన్షన్ను 2000 రూపాయలు చేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే రాజన్న సిరిసిల్లను జిల్లా చేసిండు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టిండు, జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, చేసి ఏం చేసిండు? 15 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిండు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పేరు పెట్టి అద్భుతమైన కార్యక్రమం చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, కరీంనగర్ కరువు తీర్చిండు, మా సిరిసిల్ల వేములవాడకు నీళ్లు తెచ్చిండు, గోదావరి నీళ్లు తెచ్చిండు. నువ్వేం చేసినావు మరి? 2.5 ఏళ్ళ ఏం చేసినావు? 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. 4 లక్షల కోట్ల అప్పు. పోనీ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. నువ్వు చేసిన ఒక మంచి పని చెప్పు. 4000 పెన్షన్ ఇచ్చినవా? మహిళలకు 2500 వాళ్ళకి ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్న ఇచ్చినవా? 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే 1,00,000 రూపాయలు ఒకళ్ళకి ఇచ్చినవా? మరి ఏం చేసినావు? రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ అయింది. రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. ఈయన రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల నెల రెన్యువల్ కావాలంటే ఆడ పైసలు పెట్టాలి, లేకపోతే నడవదు. నేను షబ్బీర్ అలీ సాబ్ చెప్పిండు పాపం. షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు. ఏమన్నాడు? పైసలు తీసుకొని కాంగ్రెస్లో ఆయన అన్ని అమ్ముకుంటారు అని చెప్పిండు. వాస్తవం. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు,
50 కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి అమ్ముకున్నారని. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమి చేయలేని అశక్తతలో ఉన్నాడు. మీనాక్షి నటరాజన్ గారు సిన్సియర్ లీడర్, ఆమె పాపం ఆమెకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటే రేవంత్ రెడ్డితో ఏదో మొత్తానికి ఏదో పంచాయతీ పడ్డది. నువ్వు ఇట్లా గరీబోల ఇండ్లు గుల్లగొట్టకని చెప్పిందట ఆమె. గరీబోల ఇండ్లు గుల్లగొట్టక మంచి పద్ధతి కాదు. గా మూసీ పేరు మీద హైడ్రా పేరు మీద నాశనం చేస్తున్నావు, పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది, నువ్వు చెయ్యకు అని చెప్పిందట. పగబట్టిండు. పగబట్టి ఏం చేసిండు? మోక కోసం చూసిండు, ఆయనతో బీజేపీలకు ఉప్పందించిండు. ఆమె నామినేషన్ కూడా ఎగరగొట్టిండు. ఆమె మీద దొంగ కేసు పెట్టిండ్రు. పెట్టి ఆ కేసు ఆయనతో వాళ్ళకు ఉప్పందించి ఆమె నామినేషన్ ఎగిరిపోయేటట్టు చేసిండు. గిసొంటోడు సొంత పార్టీలకే న్యాయం చేయనోడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా?